So in this video, we are going to discuss about Ajax concept. Okay. In previous video, just done with then login registration page using local storage and session storage page, and then examples, right? So in this video, we are going to discuss about Ajax. So Ajax, it's called asynchronous JavaScript XML. Okay, asynchronous JavaScript XML. The name itself indicates it's an asynchronous. Okay. అసలు ఎజాక్స్ కాన్సెప్ట్కి ఎందుకు వెళ్తాం, వాట్స్ యూజ్ ఆఫ్ యూజింగ్ దిస్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నాకు డేటా అనేది డేటాబేస్ నుంచి వస్తుందని చెప్తున్నాను. డేటాబేస్ నుంచి ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను ఏదైనా కంటెంట్ మాడిఫై చేయాలి అంటే ఐ షుడ్ గో ఫర్ ద డేటాబేస్, రైట్? సపోజ్ ఇప్పుడు హోమ్ పేజ్లో సమ్ హెడ్డింగ్స్ ఉన్నాయి, హెడ్డింగ్స్ నేను మాడిఫై చేయాలి. అప్పుడు నేను ఏం చేయాలి? డేటాబేస్ నుంచి డేటా గెట్ చేయాలి. డేటాబేస్ వచ్చే డేటా అనేది మనకి త్రూ యూఆర్ఎల్ ద్వారా మనం యాక్సెస్ చేసుకుంటాం. ఎలా అంటే వాటిని ఏపీఐస్ అంటాం. సో త్రూ యూఆర్ఎల్ ద్వారా ఆ ఏపీఐస్ మనం యాక్సెస్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ డేటా రావాలి, సో పేజ్ లోడ్ చేస్తాను, ఇక్కడ నాకు డేటా రావాలి. యూఆర్ఎల్ అగైన్ మనం ఒక యూఆర్ఎల్ని యాక్సెస్ చేస్తున్నామంటే మీనింగ్ ఏంటి? ఒక యూఆర్ఎల్ని మనం యాక్సెస్ చేస్తున్నామంటే దట్ మీనింగ్ ఏంటి? వేరే పేజ్ రీడైరెక్ట్ చేస్తున్నామని. when you are redirecting the page, definitely page will be the reload page అనేది జరుగుతుంది. బట్ మనకి ఒక ఆల్రెడీ పేజ్ లోడ్ అయింది. సపోజ్ నేను ఒక డేటా గెట్ అవ్వాలని చెప్పి ఒక బటన్ క్లిక్ చేయగా ఒక డేటా గెట్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు పేజ్ లోడ్ అయితే మనకి డేటా అనేది ఏమవుతుంది అంటే రీఫ్రెష్ అవుతూ ఉంటుంది, డేటా కనిపించదు పేజ్ లోడ్ అవుతూ ఉంటే. సో అందుకోసం మనం ఇప్పుడు ఏం చేస్తామంటే పేజ్ అనేది రీలోడ్ అవ్వకుండా బ్యాక్గ్రౌండ్ లో మనకి ఆ పేజ్ అదే యూఆర్ఎల్ అనేది యాక్సెస్ అయ్యేటట్టు డేటాని రిక్వెస్ట్ చేసి తీసుకునేటట్టు మనం ఏ పేజ్ చూస్తారో మనం అలా చేయగలమాట. సో ఇలా బ్యాక్గ్రౌండ్ లో పేజ్ లోడ్ అవడానికి యూస్ చేసే కాన్సెప్ట్ asynchronous JavaScript XML. ఓకే, సో మెయిన్లీ ఇది ఎందుకు యూస్ చేస్తామంటే టు ట్రాన్స్ఫర్ ద డేటా. ఓకే, డేటాని ట్రాన్స్ఫర్ కోసం యూస్ చేస్తాము. సో డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ దిస్. అసలు అజాక్స్ అంటే ఏంటి, ఎలా రాస్తారు దాన్ని, రాస్తాం అజాక్స్ మెయిన్లీ రీలోడింగ్ ద పేజ్ కోసం యూస్ చేస్తాం. ఓకేనా, కొంచెం కన్ఫ్యూజ్ గా ఏమి ఉండదు, సింపుల్ టాపిక్. ఒక 1 or 2 మీకు అర్థమైతే ఆటోమేటిక్గా నెక్స్ట్ నుంచి మీకు అన్ని అర్థమవుతాయి. సో ఇక్కడ చూడండి, అజాక్స్ asynchronous JavaScript and XML. ఓకే, ఇట్స్ నాట్ అండ్ ప్రోగ్రామింగ్ సపరేట్ గా ఏం రాసుకో, ఇది జస్ట్ అండ్ ఒక సింటాక్స్ లాగా ఉంటుంది అంటే మనకు అంతే. సపరేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం కాదు ఇది. ఓకే, ఇది ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ అంటే టు రిక్వెస్ట్ ద డేటా ఫ్రమ్ ద సర్వర్, ఈ JavaScript HTML టు డిస్ప్లే ద ఆర్ యూజ్ ద డేటా. సో సర్వర్ నుంచి డేటా తెచ్చుకోవడం, దాన్ని యూజ్ చేయడం, దాన్ని డిస్ప్లే చేయడం, మెయిన్ గా ఇది కాంబినేషన్ మనకు ఉంటుంది. గెట్ చేసుకోవడం, డిస్ప్లే చేయడం, మనం సెండ్ చేయడం, అది రిసీవ్ చేసుకోవడం, ఇలానే ఉంటుంది మనం మెయిన్ గా యూజ్ చేసేది కాన్సెప్ట్స్ అందుకే. ఓకేనా, సో నార్మల్ గా ఇక్కడ ద పేజ్ మనం ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తే అప్పుడు పేజ్ అనేది రీడ్ అవుతుంది. మనకి ఇక్కడ పేజ్ రీడ్ అవ్వకుండా మనం యూజ్ చేసేది అజాక్స్ కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, అసలు ఇదంతా ఎలా జరుగుతుంది మనకి, అసలు ఈ ఆపరేషన్ ఎలా జరుగుతుంది? సపోజ్ ఇది మన ఫ్రంట్ ఎండ్, ఓకే, ఎప్పుడైతే నేను రిక్వెస్ట్ ప్రపోజల్ క్లిక్ చేసి ఇక్కడ సెండ్ ప్రపోజల్ క్లిక్ చేయగానే నాకు ఏమవుతుంది, నేను ఎంటర్ చేసిన డేటా అంతా అడ్మిన్ లో స్టోర్ అవుతుంది కదా. సో ఇలా అడ్మిన్ లో స్టోర్ అయ్యే ప్రాసెస్ ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే మన బ్రౌజర్ నుంచి మనం ఏదైనా డేటాని సెండ్ చేస్తే త్రూ ఇంటర్నెట్ ద్వారా అది అక్కడ ఉంది కదా సర్వర్ అనేది, బ్యాక్గ్రౌండ్ సర్వర్ అనేది ఆ డేటాని రిసీవ్ చేసుకుంటది. రిసీవ్ చేసుకొని మళ్ళీ రెస్పాన్స్ మనకి బ్యాక్ ఇస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫిల్లింగ్ దిస్ ఫామ్ విత్ డేటా. ఓకే, సమ్ డేటా ఇస్తున్నా నేను. ఎక్స్క్యూజ్ మీ. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇలా నేను ఫిల్ చేశాను. సో నేను ఇప్పుడు సెండ్ ప్రపోజల్ అని పెట్టగానే ఇప్పుడు ఏమవుతుంది, ఈ డేటా అనేది త్రూ ఇంటర్నెట్ ద్వారా మనకి సర్వర్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. అంటే సర్వర్ రిసీవ్ చేసుకుంటుంది క్లిక్ చేయగానే. అప్పుడు ఏం చేస్తుంది అంటే సర్వర్ మనకి మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇస్తుంది అనమాట, రెస్పాన్స్ రిటర్న్ ఇస్తుంది. ఎలా అంటే సపోజ్ ఇది మనకి వాళ్ళకి సర్వర్కి ఏ ఇన్పుట్ వెళ్ళలేదు, లేకపోతే ఇన్పుట్ వచ్చింది బట్ ఈమెయిల్ ప్రాపర్ గా లేదు, లేకపోతే ఇన్పుట్ వెళ్ళింది మొబైల్ నెంబర్ ఇవ్వలేదు, లేకపోతే ఇలా ఏంటంటే సక్సెస్ఫుల్ గా మీ డేటా స్టోర్ అయింది మా దగ్గర. అలా సెండ్ ప్రపోజల్ క్లిక్ చేశాను, ఇప్పుడు ఏమైంది, యాడెడ్ సక్సెస్ఫుల్. ఇలాంటివన్నీ మనకి రెస్పాన్స్ అనమాట, అది రెస్పాన్స్ రిటర్న్ ఇస్తుంది. ఓకేనా,
అలాంటి వాటి కోసం మనం యూస్ చేస్తాం. రెస్పాన్స్ రిటర్న్ ఇస్తుంది అనమాట మనకి. సో అది ఇక్కడ మనం చెప్తున్నాము. మనం ఒకసారి సర్వర్స్ కి సెండ్ చేస్తాము రిక్వెస్ట్ ని, ఆ రిక్వెస్ట్ ప్రాసెస్ చేసింది సర్వర్స్ అని చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక ఈవెంట్ ని కానీ ఒక వెబ్ పేజ్ ఒక ఈవెంట్ ని మనం క్లిక్ చేసామో, ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్ బై ద జావా స్క్రిప్ట్, ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ సెండ్ రిక్వెస్ట్ టు వెబ్ సర్వర్, ద సర్వర్ ప్రాసెస్ ద రిక్వెస్ట్. ఇదేం చేస్తుంది, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఆబ్జెక్ట్ అనేది మనకి సర్వర్ కి రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. ఆ సర్వర్ ఏం చేస్తుంది, రిక్వెస్ట్ ప్రాసెస్ చేస్తుంది, సర్వర్ ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి వచ్చిన రెస్పాన్స్ ని మళ్ళీ బ్యాక్ టు వెబ్ పేజ్ ఇస్తుంది అనమాట. సో అప్పుడు మనకి ఆ జావా స్క్రిప్ట్ యూస్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది, ఎందుకంటే జేసన్ ఫార్మేట్ లో మనకు వస్తుంది. జేసన్ అంటే ఏంటంటే జావా స్క్రిప్ట్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ నోటేషన్, ఆబ్జెక్ట్ ఫార్మేట్స్ లో. ఓకేనా, ఎందుకు అంటే ఇది ఏదైనా పేజ్ లో డేటా అప్డేట్ చేయడం కోసం కానీ, పేజ్ లో డేటాను డిస్ప్లే చేయడం కోసం కానీ ఇవన్నీ యూస్ చేస్తాం మనం. ఓకేనా, సో ఇది ఇప్పుడు ఆ ఫార్మేట్ అలా ఉంటది. ఓకేనా, ఇది సింపుల్ అజాక్స్ యూస్ చేసే పర్పస్ ఇది. సో ఒకసారి నేను ఒక లాగిన్ పేజ్ ఒకటి తీసుకున్నాను. లాగిన్ కి రిజిస్టర్ కి ఏదో ఒక దానికి చెప్తాను, రిజిస్టర్ కి చెప్తాను. సో రిజిస్ట్రేషన్ పేజ్ కదా, ఆల్రెడీ మనం చేసింది ఇదే కదా. మొన్న ఒక రిజిస్ట్రేషన్ పేజ్ డిజైన్ పెట్టుకున్నాను. ఇక్కడ రిజిస్టర్ API.html. ఓకే, రిజిస్టర్ API.html అని పెట్టాను. ఒకసారి దీన్ని లోడ్ చేద్దాం. సో రిజిస్టర్ పేజ్ పెట్టుకున్నాను ఇప్పుడు నేను. సో ఇలా రిజిస్టర్ పేజ్ ఎప్పుడైతే నాకు వచ్చిందో, ఇక్కడ నేను ఏదైతే జావా స్క్రిప్ట్ రాసానో అదంతా ఫార్ములేషన్ కంపల్సరీ కాబట్టి ఫార్ములేషన్ ఇస్తాను. లోకల్ స్టోరేజ్ ఏమి రాలేదు కదా, ఓన్లీ ఫార్ములేషన్ కాబట్టి ఫార్ములేషన్ వరకు ఉంచేసాను. ఇప్పుడు ఇంతవరకు మీకు ఆల్రెడీ తెలుసు ఫార్ములేషన్ చేయాలి అని. వన్స్ ఈ ఫార్ములేషన్ రన్ అయినాక మనం ఏం చేస్తాము, ఈ డేటాను మనం అడ్మిన్ లో డేటాబేస్ లో స్టోర్ చేయాలి. డేటాబేస్ లో స్టోర్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఎజాక్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేయాలి అన్నాను. ఎజాక్స్ కాన్సెప్ట్ యూస్ చేయాలంటే ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, మనం పంపించిన డేటా అనేది సర్వర్ తీసుకుంటుంది, సర్వర్ ద్వారా మనకి రెస్పాన్స్ ఇస్తుంది. సర్వర్ తీసుకోవాలంటే మనం సర్వర్ ఎక్కడ ఉంది, సర్వర్ ఒక లొకేషన్ మనకు తెలియాలి కదా, సర్వర్ ఎక్కడ ఉంది. సో ఆ సర్వర్ మీరు కనుక సర్వర్ లో వర్క్ చేస్తుంది, మీ దగ్గర సర్వర్ సంబంధించిన ఫైల్స్ ఉంటే డైరెక్ట్ గా పాత్ ఇచ్చుకుంటారు. మీ దగ్గర మీరు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డిజైనర్స్ అయితే మీకు ఏం చేస్తారంటే, డెవలపర్స్ అనేవాళ్ళు మీకు ఒక URL ఇస్తారనమాట. సో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇప్పుడు నేను ఒక ఇన్ఫర్మేషన్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, రిజిస్టర్ చేస్తున్నా. ఇలా సమ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చారు అనుకోండి, వాళ్ళు ఏదైనా డేటా ఇస్తారు. మనం ఏం చేస్తున్నాం, రిజిస్టర్ చేసినప్పుడు మీరు రిజిస్ట్రేషన్ మనకి పర్పస్ ఏంటి, రిజిస్ట్రేషన్. ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, 2 మెథడ్స్ ఉంటాయి, పోస్ట్ మెథడ్, గెట్ మెథడ్. సో ఇప్పుడు పోస్ట్ అంటే ఏంటి, గెట్ అంటే ఏంటంటే, యాక్చువల్లీ పోస్ట్ అంటేనేమో డేటాని మనం పంపిస్తున్నాం, మనం పంపిస్తుండే సర్వర్ కి దాన్ని పోస్ట్ అంటాం. గెట్ అంటేనేమో డేటా దగ్గర నుంచి మనం సర్వర్ డీటెయిల్స్ తెచ్చుకుంటే దాన్ని గెట్ మెథడ్ అంటాం. సో పోస్ట్ మెథడ్. సో యాడ్ స్టూడెంట్ రిజిస్టర్డ్. ఇప్పుడు చూడండి, పర్పస్ ఏంటి, రిజిస్టర్ చేయాలనుకుంటున్నాం. మెథడ్ ఏంటి, పోస్ట్ యూస్ చేయాలంట రిజిస్టర్. నువ్వు పోస్ట్ యూస్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, మనం పంపించాలి సర్వర్ కి డేటా. మనం ఏమేమి డేటా పంపించాలి మనకు తెలియాలి కదా, అది వాడు ఏం రాశాడు కోడ్ బట్టి ఉంటుంది. సర్వర్ అంటే నథింగ్ బట్ ఏం లేదు, సమ్ బ్యాక్ ఎండ్ కోడ్ ఉంటుంది. ఆ బ్యాక్ ఎండ్ కోడ్ మనం బ్యాక్ ఎండ్ డెవలపర్స్ రాసింటారు. సో అతను అక్కడ ఏం చేస్తాడు, మనం సర్వర్ సెండ్ చేస్తాడు డేటా. ఆ సర్వర్ ఈ డేటాను రిసీవ్ చేసుకొని డేటాబేస్ లో స్టోర్ చేసింది. డేటాబేస్ లో స్టోర్ చేయాలంటే ఈమెయిల్ స్టోర్ అవ్వాలి, ఫోన్ నెంబర్ లో ఫోన్ నెంబరే స్టోర్ అవ్వాలి. సో ఇప్పుడు నేను పంపించేది అతను ఎలా రిసీవ్ చేసుకోవాలి, తను తను ఎలా రిసీవ్ చేసుకొని డేటాబేస్ లోకి ఇతను రాసుకునే కలెక్షన్ బట్టి మనం దానికి పంపించాలి. సపోజ్ అతను ఈమెయిల్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ నెంబర్ ని షార్ట్ కట్ లో అతను PH అని రాసుకున్నాడు. నేను పంపించే ఫోన్ నెంబర్ ఈ PH లో స్టోర్ అయ్యి, ఆ PH లో ఉన్న డేటా అనేది అక్కడికి వెళ్తుంది. సో ఈ PH లో స్టోర్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే, అతనికి ఒక సపోజ్ నా దగ్గర ఏ డేటా ఉంది, డేటాబేస్ లో C అనే డేటా C లో స్టోర్ అవ్వాలి, A అనే డేటా వెళ్ళి C లో స్టోర్ అవ్వాలి అంటే మధ్యలో నేను B ని యూస్ చేసుకుంటా. ఎలా, ఫస్ట్ నేను ఇప్పుడు A అనేది ఫ్రంట్ ఎండ్, B అనేది సర్వర్, C అనేది డేటాబేస్. ఇప్పుడు A అనే డేటా త్రూ B ద్వారా C లో స్టోర్ అవుతుంది. త్రూ B అంటే ఇక్కడ మనకి APIs యూస్ చేస్తాం. ఈ B ఏం చేస్తుంది, నా దగ్గర A లో నుంచి వచ్చిన డేటా B లో స్టోర్ చేసుకుంటుంది. ఆ B లో ఉన్న స్టోర్ చేసినది డేటాబేస్ లింకప్ చేస్తుంది, డేటాబేస్ లో స్టోర్ అయ్యేలాగా అది రాసుకుంటుంది అనమాట కోడ్. అలా అనమాట.
సో ఇప్పుడు యాడ్ స్టూడెంట్ రిజిస్టర్ అన్న, ఇది ఈస్ కాల్డ్ మై ఫంక్షన్ నేమ్. ఓకేనా, నువ్వు దీన్ని యూజ్ చేసి, ఈ మెథడ్ యూజ్ చేసి పంపించాలి మనం డేటాని. సో మనకు వాళ్ళు ఏమి పడుతున్నారు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్. మనం ఏమి ఇచ్చాం, రిజిస్టర్ అవ్వాలంటే ఒక పర్సన్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు లేవు కదా మనకి, వీ నీడ్ టు క్రియేట్ ఇప్పుడు మనం అది. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్. మనం మనం రాయాలన్నమాట, మన దగ్గర లేదు కాబట్టి నేను అది ఎక్స్ట్రా పెడుతున్నాను. ప్లీజ్ ఎంటర్ ఫస్ట్ ఎఫ్ నేమ్, ప్లీజ్ ఎంటర్ ఎల్ నేమ్. ఓకే, ఇలా నేను ఓన్గా పెట్టాను అనమాట. మనకి ఇప్పుడు అది కూడా లేదు కాబట్టి కిందకి వచ్చి ఆ ఎక్స్ట్రా ఫీల్డ్ కూడా ఒకటి యాడ్ చేయండి. ఒకసారి చూద్దాం. ఎల్ నేమ్, ఇప్పుడు చూద్దాం. సో ఇలా అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి ఇది, సో ఇప్పుడు ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ రాస్తాను కదా. సో ఇప్పుడు చూద్దాం, ఎప్పుడైతే నేను ఇవన్నీ సెండ్ చేయగానే ఇప్పుడు నాకు ఈ డేటా అనేది డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. సో స్టోర్ అవ్వాలంటే ఇక్కడ నేను ఏం చేస్తాను, ఎజాక్స్ కాన్సెప్ట్ యూస్ చేస్తాను. ఎజాక్స్ కాన్సెప్ట్ యూస్ చేస్తూ నేను డేటా పంపించాలంటే నాకు సరే బ్యాక్గ్రౌండ్ ఫైల్ ఒక పాత్ కావాలి కదా, ఆ పాత్ నాకు తెలియదు కదా, అందుకని నాకు డెవలపర్ అనే అతను ఈ షీట్ షేర్ చేశాడు. ఇందులో ఇక్కడ మనకి అతను యూఆర్ఎల్ ఇస్తాడు. సారీ, ఇక్కడ యూఆర్ఎల్ రాయలేదు, నేను రాసి చూపిస్తాను. స్టక్ అయిపోతుంది సిస్టమ్. సో యాక్చువల్లీ ఇది మనకి యూఆర్ఎల్ http://api/index.php/welcome. సో ఇది యూఆర్ఎల్ అనమాట. మనకి ఈ యూఆర్ఎల్ కి లాస్ట్ ఇది కామన్ యూఆర్ఎల్ అనమాట. లాస్ట్ లో ఈ ఫంక్షన్ నేమ్ యాడ్ చేయాలి, నువ్వు ఏదైతే చేయాలనుకున్నా ఆ ఫంక్షన్ నేమ్ ఇది యాడ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు వర్క్ విత్ అజాక్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఆర్ఏజీ కాల్ చేయగానే నాకు ఇది కాల్ అవుతుంది కదా. సో నాకు ఎప్పుడు అజాక్స్ రాయాలి నేను రిజిస్టర్ అయ్యేటప్పుడు, సో నాకు ఫస్ట్ వాలిడేషన్ అంతా అయిపోద్ది. వాలిడేషన్ అయిపోయినాక కదా నాకు సర్వర్ లో డేటా స్టోర్ అవ్వాలి. సో వాలిడేషన్ సక్సెస్ ఎక్కడైతే వస్తుందో సక్సెస్ ఫస్ట్ కమెంట్ లో పెట్టండి. ఓకేనా, ఇక్కడ నేను అజాక్స్ రాయాలి. సో వెన్ యూ స్టార్ట్ రైటింగ్ అజాక్స్, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయాలి. సో చూడండి, మనం ఇక్కడ ఏం చేయాలి, ఇదంతా మనకు జరిగే అసలు వాట్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ అజాక్స్ మనకి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ హౌ టు రైట్ అండ్ అజాక్స్. సో ఫస్ట్ వీ టు క్రియేట్ అన్ XML రిక్వెస్ట్, యూ XML రిక్వెస్ట్. ఆ XML రిక్వెస్ట్ మనం ఏం సెండ్ చేస్తామంటే ఒక మెథడ్, URL, సింక్రోనస్, యూజర్ నేమ్, పాస్వర్డ్. మెథడ్ ఏంటంటే ఐదర్ యు ఆర్ యూజింగ్ పోస్ట్ మెథడ్ ఆర్ గెట్ మెథడ్. సో ఇక్కడ మెథడ్ ఐదర్ గెట్ ఆర్ పోస్ట్ మెథడ్ వీ నీడ్ టు యూజ్. ఓకే, అండ్ దెన్ ఇక్కడ నేను రిజిస్టర్ చేస్తాను. రిజిస్టర్ అంటే మన మెథడ్ ఏంటి, సపోజ్ ఇక్కడ రాద్దాం. రిజిస్టర్ అంటే మనది పోస్ట్ మెథడ్. ఓకే, యూఆర్ఎల్ అంటే మనకి ఏంటంటే నేను కామన్ గా ఫస్ట్ యూఆర్ఎల్ తీసుకోవాలి. సో ఇదనమాట మన యూఆర్ఎల్. బట్ ఇదేంటి మొత్తం లేదు, వెల్కమ్ తర్వాత ఏంటంటే మన ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి, ఇది మన ఫంక్షన్ నేమ్. సో ఇది యూజ్ చేయాలి, ఇదేమో పర్పస్, ఇదేమో ఫంక్షన్, ఇది యూజ్ చేసుకోవాలి మనం. ఓకే, స్లాష్ ఇలా ఇవ్వాలి. సో ఇక్కడ ఎసింక్రోనస్ అంటే ట్రూ, మన సింక్రోనస్ కాదు. ఓకే, యూజర్ పాస్వర్డ్ మనకి యాక్చువల్లీ ఇక్కడ ఏమి ఇవ్వం, ఇది ఇవ్వకపోయిన ప్రాబ్లం, ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ వారిలో మొత్తం డిఫైన్ అయి ఉంటుంది అక్కడ. ఇలా ఇవ్వాలన్నమాట ట్రూ. స్పెసిఫై ద రిక్వెస్ట్, ఇలా రిక్వెస్ట్ చేశాక ఇది ఏం చేస్తుంది చూడండి, యాక్చువల్లీ ఇవ్వాలంటేనేమో ఫైల్ ఆఫ్ ది లొకేషన్, ఈ పర్టికులర్ ఫైల్ ఎక్కడ ఉంది అనేది ఫంక్షన్ అనేది. ఎసింక్రోనస్ ట్రూ, సింక్రోనస్ అయితే ఫాల్స్. యూజర్ ఆప్షనల్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అని ఆప్షనల్, అందుకే ఇవ్వలేదు. వన్స్ XML రిక్వెస్ట్ క్రియేట్ చేసి దీన్ని మనం సెండ్ చేయాలన్నమాట సర్వర్కి.
సర్వర్కి అర్థమవుతుంది ఇది దిస్ ఇస్ అన్ పోస్ట్ మెథడ్ ఇట్ సింక్రోనస్. ఓకే, ఇలా మనకు అర్థమవుతుంది అనమాట. అది మనం సెండ్ చేస్తాం. సెండ్ చేసినప్పుడు వెదర్ వీ నీడ్ టు చెక్ అనమాట, ఇది పోస్ట్ మెథడా గెట్ మెథడా అని. పోస్ట్ అయితే మనం మన దగ్గర ఉన్న డేటాని పంపించాలి కదా. డేటా అంటే ఏంటి, మన దగ్గర ఫామ్ లో ఉన్న డేటాని, అందుకని త్రూ ద స్ట్రింగ్ ఫార్మాట్ వీ నీడ్ టు సెండ్ ది అనమాట. సో సెండ్ కి ఒక పారామీటర్ యాడ్ చేయాలన్నమాట. పారామీటర్ పంపించాలి సెండ్ అనే ఫంక్షన్ టెస్టింగ్ అని. అదే గెట్ మెథడ్ అయితే ఏ పారామీటర్ అవసరం లేదు. అందుకని సెండ్ ద రిక్వెస్ట్ టు ద సర్వర్ బై యూజింగ్ ద పోస్ట్ రిక్వెస్ట్. ఇలా పోస్ట్ కి అయితే ఇలా పంపించాలి, సెండ్ అయితే మామూలుగా రాయాలి. ఇలా సెండ్ చేస్తా. అది సెండ్ అయినాక మనకి వచ్చే ఇది వచ్చేది అనమాట. ఇదంతా వచ్చే రెస్పాన్స్ ఇలా ఉంటాయి అనమాట. ఒకటి రెస్పాన్స్ నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ మనకి సర్వర్ సెండ్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ అండ్ ఇది కదా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు మనం ఏంటి ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో నోట్స్ లో క్లియర్ గా ఇచ్చారా చూడండి, ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని. సో ఒక వేరియబుల్ తీసుకో, వేర్ సమ్ ఎక్స్ ఈక్వల్ టు, ఓకేనా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా ఎగ్జాంపుల్ హెచ్టిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ రిక్వెస్ట్ అనమాట. ఓకేనా, అది ఎక్స్ లో స్టోర్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను ఈ డేటాని సర్వర్ సెండ్ చేయాలి. సో ఎక్స్ డాట్ ఇక్కడ రాసాం చూడండి మనం ఓపెన్ అని, విల్ టు కాపీ పేస్ట్ దీస్ ఆల్ ద థింగ్స్ అనమాట. నెక్స్ట్ ఇది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఇట్ ఇస్ ఇన్ ద రిక్వెస్ట్ అనమాట. సో ఈ టూ పెట్టకపోయినా ఏం కాదు, ఇన్ కేస్ పెట్టినా ప్రాబ్లం లేదు. ఓకేనా, సో ఈ మెథడ్ అనేది స్ట్రింగ్ కదా, విత్ ఇన్ ద డబుల్ కోట్స్ నీడ్ టు కీప్. ఓకే, ఇది కూడా స్ట్రింగ్ కదా, విత్ ఇన్ ద డబుల్ కోట్స్ మనం పెట్టాలన్నమాట. ఓకే, ఇలా పెట్టాక ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేస్తాం మనం జస్ట్ ఒక రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాం, దాన్ని ఓపెన్ చేసి మెథడ్ ని సెండ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని టు సెండ్ ద రిక్వెస్ట్ ఫర్ దిస్ ఈస్ ద గెట్ మెథడ్ అండ్ దిస్ ఈస్ ద పోస్ట్ మెథడ్. అంటే పోస్ట్ మెథడ్ ఇది కదా, ఇది తీసుకోవాలి. మన దగ్గర మరి స్ట్రింగ్ అంటే ఏంటో తెలియాలి కదా. సో దిస్ ఇస్ ద డేటా అనమాట. మరి ఆ డేటా అంతా మనం కలెక్ట్ చేసుకున్నాం, జస్ట్ వ్యాలిడేట్ చేసాం. డేటా ఎలా వెళ్ళాలి మనం చెప్పలేదు కదా, చెప్తాను చూడండి. ఇక్కడ ఒకసారి ఏపీ షీట్ ఓపెన్ చేయండి. డేటా షుడ్ బి షెడ్ ఇన్ ద ఫామ్ డేటా, అంటే ఒక ఫామ్ మోడల్ మనం డేటాను పంపాలంటారు. సో ఇక్కడ వాళ్ళు మనకి ఆబ్జెక్ట్ లో పంపాలా, ఎరేలో పంపాలా అని మనకి క్లియర్ గా ఇస్తారు. మనకి ఇప్పుడు ఏమన్నారు, ఫామ్ డేటాలో అన్నారు. సో ఇక్కడ మనం ఒక ఫామ్ డేటా మనం క్రియేట్ చేయాలి. సో అంటే జావా స్క్రిప్ట్ యూస్ చేసి మనం ఒక ఫామ్ క్రియేట్ చేయాలి. సో అందుకని నేను వేర్ డి ఈక్వల్ టు న్యూ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ అనమాట, ఫామ్ డేటా. దిస్ ఇస్ అన్ ఫంక్షన్. ఓకే, వన్స్ ఆఫ్టర్ క్రియేటింగ్ దిస్ ఫంక్షన్ ఇప్పుడు దీని ద్వారా పంపాలి. సో దీనికి ఈ ఫామ్ ఏం చేయాలి, నా దగ్గర ఉన్న ఈమెయిల్, పాస్వర్డ్, ఫోన్ నెంబర్ ఇవన్నీ అపెండ్ చేయాలి. సో డి డాట్ అపెండ్ ఆఫ్, చూడండి ఫస్ట్ మన దగ్గరగా ఫస్ట్ నేను ఎఫ్ నేమ్ పంపుతున్నా. ఎఫ్ నేమ్ అంటే ఇప్పుడు ఎందులో ఉంది మనకి, ఎఫ్ నేమ్ ఇప్పుడు మనం గెట్ చేసాం కదా, ఎందులో స్టోర్ చేస్తాం, ఎఫ్ నేమ్. ఆ ఎఫ్ నేమ్ అనే వేరియబుల్ గెట్ చేసుకోండి మీరు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎఫ్ నేమ్ కదా, ఇక్కడ మనకి 2 పారామీటర్స్ ఉంటాయి. ఓకేనా, దిస్ ఇస్ సర్వర్ సైడ్ కీ, ఇది సర్వర్ కీ అనమాట, గుర్తుపెట్టుకోండి సర్వర్ కీ. దిస్ ఇస్ మన కీ అనమాట, మన HTML పేజ్ లో ఉన్న కీ, HTML కీ. సో ఇప్పుడు మనకి సర్వర్ కీ తెలియదు, మీకు సర్వర్ కీ ఏంటి తెలియదు. HTML కీ అంటే ఏంటి, ఇవే కదా మన దగ్గర ఉన్న వేరియబుల్స్. మన దగ్గర ఇప్పుడు ఎఫ్ నేమ్ ఇది స్ట్రింగ్, మన దగ్గర ఉంది ఏంటి వేరియబుల్, అందుకే డబుల్ కోట్స్ తీసేసా. మరి సర్వర్ సైడ్ ఏంటో తెలియదు, అది నెక్స్ట్ ఎల్ నేమ్. సర్వర్కి ఎలా తీసుకోవాలి నేను చూపిస్తాను. ఈమెయిల్, పాస్వర్డ్, మనం చెప్తున్నారు చూడండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అంట. మన ఫోన్ నెంబర్ ఇచ్చాము, అసలు మన దాంట్లో ఫోన్ నెంబర్ లేదు.
ఎక్స్ట్రా ఒక కీ యాడ్ చేయాలి మనం. ఫోన్ నెంబర్ వాళ్ళు ఇచ్చి వాళ్ళ దగ్గర ఏవైతే పంపారో అవన్నీ మనం కంపల్సరీ పంపాలన్నమాట. లేకపోతే ఎర్రర్ వస్తుంది మనకి. సో మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా లేదు కాబట్టి అట్లా మనం ఇప్పుడు ఫోన్ నెంబర్ ఒకటి క్రియేట్ చేయాలి. సో ఇది ఒక రిజిస్ట్రేషన్ ఫామ్. సో ఈ ఫోన్ని ఇంకా వ్యాలిడేషన్ చేయాలని, అన్నిటికీ వ్యాలిడేషన్ చేయాలనే రూల్ ఏం లేదు. సో దీస్ ఆర్ ద కీస్. ఇప్పుడు మనకి సర్వర్ కీ అంటే ఏంటంటే ఇవన్నమాట. సో పాస్వర్డ్ ఇవన్నీ సర్వర్ కీస్ అన్నమాట. సో మనం ఇది పెట్టాక ఇప్పుడు ఈ డి ఉంది కదా, ఈ డీని మనం సెండ్ చేయాలి. సో అంతే, సర్వర్ని సెండ్ చేస్తాం. ఇప్పటికి సర్వర్ సెండ్ చేశాక ఒకసారి మనకి సర్వర్ రిక్వెస్ట్ ఇస్తున్నాం కదా, సెండ్ బ్యాక్ ఇస్తుంది కదా. సో ఆ సెండ్ ఇప్పుడు ఇక్కడ కూడా మనం దేనికి ఏ రిక్వెస్ట్ పంపాలి, ఎక్స్ అనే రిక్వెస్ట్ కదా, ఎక్స్ డాట్ సెండ్. ఇప్పుడు మనకి రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఎక్స్ లోనే స్టోర్ అవుతుంది, ఎందుకంటే అది రిటర్న్ ఫంక్షన్ అనమాట. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు చూద్దాం. కన్సోల్ లో పెట్టాం కదా మనం ఇక్కడ ఏం చేసాము, ఇది తీసేసేయండి, మీకు కన్ఫ్యూజ్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ జస్ట్ వీ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ కి మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేసాము, బై యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ వీ నీడ్ టు సెండ్ ద డేటా. సెండ్ చేసినప్పుడు ఆ మెథడ్ ఏంటి, నీడ్ టు మెన్షన్ ఆల్ ద థింగ్స్ లైక్ మెథడ్, యూఆర్ఎల్, మెథడ్ లొకేషన్, అండ్ దెన్ ఎసింక్రోనస్ అయితే సింక్రోనస్ అయితే ఇలా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ డేటాని సెండ్ చేయాలి, డేటా సెండ్. స్ట్రింగ్ కూడా పంపాలన్నమాట. ఆ స్ట్రింగ్ అంటే ఏంటి, డేటా, మన డేటా అనమాట. మన డి అంటే మన డేటా ఏంటి, జస్ట్ ఐ క్రియేటెడ్ ద ఫామ్ డేటా. ఆ ఫామ్ డేటాలో మనకి లెఫ్ట్ సైడ్ ఏమో ఇక్కడేమో సర్వర్ సైడ్ కీస్ ఉండాలి, ఇక్కడేమో మన HTML ఉన్న కీస్ ఉండాలి. HTML కీస్ నథింగ్ అంటే మనం డేటాను గెట్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఈ వేరియబుల్స్ అనమాట. నీ దగ్గర ఏవైతే డేటా ఉందో ఆ డేటా నువ్వు ఏవైతే సర్వీస్ సెండ్ చేయాలనుకుంటున్నావు అవి పంపాలి ఇక్కడ. ఈ సైడ్ వచ్చేసరికి ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్ అంటేనే ఇవేంటంటే మన సర్వర్ సైడ్ కీస్ అనమాట, మనకి డెవలపర్స్ ఇస్తారు ఆ కీస్ అనమాట. ఓకే, ఇలా పంపాం. ఇప్పుడు కన్సోల్ లో చూద్దాం. పాస్వర్డ్ 1 2 3 4 ఇది ఇన్కరెక్ట్ ఇస్తాను. రీఎంటర్ పాస్వర్డ్ అగైన్ 1 2 3 4. టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్. యూనిట్ చెక్ ఇన్ ద కన్సోల్ రైట్. సో ఫామ్ డేటా తప్పు రాశాను, 1 minute. డి క్యాపిటల్, ఎఫ్ క్యాపిటల్, స్మాల్ క్యాపిటల్ చెక్ చేసుకోండి. ఓకే, అన్టైప్ ఫెయిల్యూర్ ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ ప్లీజ్ యాడ్ న్యూ. ఓకే, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసాం కదా, దానికి ముందు న్యూ ఎగ్జాంపుల్ రిక్వెస్ట్, ఇక్కడ మనం న్యూ ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ అని మనం యాడ్ చేయాలంట. ఓకే, దేర్ సేయింగ్. సో మనం కంపల్సరీ యాడ్ చేయాలి న్యూ ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ అని. మన అక్కడ సింటాక్స్ మిస్టేక్ ఉంది. చూడండి, ఇది వదిలేయండి, ఇక్కడ ఎందుకు వచ్చిందో. నెక్స్ట్ ఇక్కడ నెట్వర్క్ చూడండి, యాడ్ రిస్ట్. ఇక్కడ మనం వన్స్ మనకి మీరు ఎర్రర్ విషయం పక్కన పెట్టండి. వన్స్ మన కన్సోల్ ఏ డేటా రాకపోతే అప్పుడు దెన్ వీ నీడ్ టు గో ఫర్ నెట్వర్క్ లో ఇదంతా ఉంటుంది. ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దాన్ని సాల్వ్ చేస్తా ఉండండి ఆ ఎర్రర్ని. ఎందుకు వచ్చిందంటే డెవలపర్స్ వాళ్ళని అడగాలన్నమాట. అలాంటి ఇక్కడ కనుక మీకు ఇక్కడ చూడండి, మీకు కన్సోల్లో కనుక ఏదైనా ఎర్రర్ ఇక్కడ పోస్ట్ ఇలా ఏదైనా ఎర్రర్ చూపిస్తే మీరు కంపల్సరీ మీ దగ్గర ఉన్న డెవలపర్స్ ని కాంటాక్ట్ అవ్వాలన్నమాట. ఓకే,
సో ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఒకసారి ఇప్పుడు చూడండి. కన్సోల్ ఇప్పుడు నేను డేటా సబ్మిట్ చేస్తున్నా. అన్నిటి చెక్ ఇన్ ద కన్సోల్ రెడీ. కన్సోల్ ఎప్పుడైనా రెడీగా పెట్టుకోండి ఇలాంటి వర్క్ చేసేటప్పుడు. పాస్వర్డ్ 458 ఐ రీడ్ ద యాక్సెప్టెన్స్ రిజిస్టర్. ఇప్పుడు చూడండి కన్సోల్ పెట్టాం కదా, మనకి ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఆ కన్సోల్ డిడక్ట్ అవుతుంది అనమాట. సో కన్సోల్ మనకి రెస్పాన్స్, ఇది మన రెస్పాన్స్ అనమాట. ఏంటిది ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ అనేది మనకి రెస్పాన్స్ గా వస్తుంది జేసన్ ఫార్మాట్ లో. సో ఇక్కడ చూడండి, అంటే మన రెస్పాన్స్ ఏంటి, మనకి ఇక్కడ మనకు అక్కడ నుంచి వచ్చిన కీస్ లో మనకి ఏదైతే డేటా మనకు అవసరం ఉందో ఆ డేటా అంతా చూపిస్తుంది. సో రెస్పాన్స్ మెసేజ్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ, మన యూఆర్ఎల్ ఇది, మన పబ్లిష్ యూఆర్ఎల్ అంటే స్టేటస్ 200 స్టేటస్ టెక్స్ట్ ఓకే ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తుంటే మనకి రెస్పాన్సెస్ ఏమైనా వస్తాయంట. ఇక్కడ చూడండి, ఆన్ రెడీ స్టేట్ డిఫైన్ ద ఫంక్షన్ టు బి కాల్డ్ వెన్ ద రెడీ స్టేట్ చేంజెస్. సో ఫస్ట్ మనం ఆల్రెడీ స్టేట్ నుంచి డేటా గెట్ చేసుకుంటాం మనం యాక్చువల్లీ. సో ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ నాట్ ఇన్స్టైల్ సర్వర్ కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్, రిక్వెస్ట్ ప్రాసెసర్ ప్రొసీడ్, రిక్వెస్ట్ ఫినిష్డ్, రెడీ రెస్పాన్స్ ఇస్ రెడీ 0 1 2 3 4. మనకి ఏదైనా ఎర్రర్ ఉంటే ఎర్రర్ ఉన్నా లేకపోతే కనెక్షన్ ఎస్టాబ్లిష్ కాకపోతే 1 అని వస్తుంది. ఈ 1 2 3 4 లో ఏంటో తెలుసా, ఇక్కడ మనకి చూడండి రెడీ స్టేట్ 4 అని వచ్చింది. సో ఇన్ కేస్ మనకి సక్సెస్ అయింది కాబట్టి 4 వచ్చింది, సక్సెస్ అయితే 4 వస్తుంది, ప్రాసెసింగ్ లో ఉంటే 3 వస్తుంది. ఇలా అనమాట రిక్వెస్ట్ అనేది. ఓకేనా. రెస్పాన్స్ టెక్స్ట్, మనకి ఏదైతే టెక్స్ట్ మనకి రిటర్న్ అవుతుందో అది రెస్పాన్స్ టెక్స్ట్ లో ఉంటుంది, ఐదర్ రెస్పాన్స్ అయినా రెస్పాన్స్ టెక్స్ట్ అయినా. నెక్స్ట్ స్టేటస్ 200 ఓకే, 200 ఓకే ఇలా ఉండాలి. స్టేటస్ 200 ఓకే ఉండాలి. 403 అయితే ఫార్వర్డ్, 404 అయితే నాట్ ఫౌండ్, 500 అయితే ఎర్రర్, ఇలాంటి డిస్ప్లే అవుతాయి అనమాట. ఓకేనా. ఇలా మనకి చూపిస్తుంది. ఇవన్నీ మనకు వచ్చే రెస్పాన్సెస్ అనమాట. సో ఇది ఒక ఫార్మాట్. ఇక్కడ ఏంటి, కన్సోల్ లో మనకి రెస్పాన్స్ వస్తుంది. బట్ ఇప్పుడు నేను చూడండి మళ్ళీ రిజిస్టర్ కొడతాను. ఇంకొక కన్సోల్ వచ్చింది కదా, ఇది క్లోజ్ చేయండి. మళ్ళీ ఇంకొక కన్సోల్ వచ్చింది కదా. సో ఈ కన్సోల్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అంటే ఏంటి, మనం పంపించిన డీటెయిల్స్ మనం పంపాము, రెస్పాన్స్ ఉంది కాబట్టి మనకి ఆల్రెడీ యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. సో ఇలా వరకు వస్తుంది. ఇప్పుడు మనకి ఎందుకు ఎగ్జిస్ట్ వచ్చినా మనకు తెలియదు. ఇలాంటివి అసలు ఏ ఈమెయిల్ ఎంటర్ చేస్తాం, ఆల్రెడీ పంపించిన ఈమెయిల్, ఇది ఏ ఈమెయిల్ తీసుకుంది, ఏ పాస్వర్డ్ వెళ్తుంది, ఏ నేమ్ వెళ్తుంది, ఏ ఫోన్ నెంబర్ వెళ్తుంది, మనం ఏం చేస్తాం ఇక్కడికి, అది వెళ్తుంది. మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ వెళ్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలనుకున్నారు. మీకు వచ్చిన డౌట్ ఉంది, ఎంటర్ చేసిన వివరాలు చెక్ చేసుకోవాలి. అలాంటి కేసెస్ లో మనం ఇక్కడ కన్సోల్ ఉంది కదా, పక్కనే నెట్వర్క్ ఉంచేయడం. మనకి కన్సోల్ నెట్వర్క్, ఇక్కడ మనకి ఎలిమెంట్ తెలుసు, కన్సోల్ తెలుసు, నెట్వర్క్ తెలుసు, అప్లికేషన్స్ తెలుసు. సో నెట్వర్క్ ఉంది. నెట్వర్క్ లో మనం చూడండి 2 టైమ్స్ క్లిక్ చేసామంటే 2 టైమ్స్ వచ్చింది. సో ఫస్ట్ ఓపెన్ చేయండి. మనం ఎంటర్ చేసిన రిక్వెస్ట్ యూఆర్ఎల్ ఏంటి, ఇదనమాట, పోస్ట్ అనమాట 200 ఓకే. అట్ లాస్ట్ కిందకి వస్తే మనకి ఫామ్ డేటా ఉంటుంది. మనం పంపించిన ఫామ్ డేటా కదా, ఏదైతే ఎఫ్ నేమ్, ఇది ఏదైతే మనకి డేటాబేస్ స్టోర్ అయ్యే డీటెయిల్స్ అని ఇక్కడ ఉంటాయి అనమాట. ఇవి మనకి స్టోర్ అవుతాయి. సో ఇక్కడ ప్రివ్యూకి వెళ్తే, ప్రివ్యూ రెస్పాన్స్ ఉంది కదా, ప్రివ్యూకి వెళ్తే మనకి మెసేజ్ వస్తుంది, రెస్పాన్స్కి వెళ్తే మనకి ఆ మెసేజ్ చూపిస్తుంది అనమాట. మనం పంపించిన డేటా అంతా ఇక్కడ గెట్ అవుతుంది. ఓకేనా. సపోజ్ ఇది క్లియర్ చేయాలి, ఇది క్లియర్ చేయాలంటే ఇది క్లియర్ చేశారు కదా. ఇప్పుడు నేను ఇంకొకటి లత సో ఏబిసి 1 2 3 1 2 ఇలా. ఇప్పుడు సమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను, రిజిస్టర్ కొట్టాను. ఇప్పుడు చూడండి, ఐడెంటిటీ సక్సెస్ఫుల్లీ మనం ఎంటర్ చేసినవి వచ్చాయి. ప్రివ్యూలో చూడండి వచ్చాయి. మళ్ళీ ఎంటర్ చేయండి. ఇప్పుడు చూడండి సెకండ్ దానికి వెళ్ళండి, యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకేనా. ఇలా మనకు కనిపిస్తుంది అనమాట. నెట్వర్క్ ఒక యూసేజ్ అదే. సో ఇలా మనకి డీటెయిల్స్ అన్ని స్టోర్ అవుతాయి కదా అడ్మిన్లో. ఇది లాగిన్. ఇప్పుడు ఇది రిజిస్టర్. ఇప్పుడు నువ్వు లాగిన్ అవ్వాలనుకుంటున్నావు, రిజిస్టర్ అర్థమైందా. బట్ మనకి మెసేజ్ చూపించాలి కదా ఇక్కడ మనకి. మనం ఇక్కడ ఓన్ గా మెసేజెస్ రాసే కన్నా మనకి ఆల్రెడీ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ సెంట్ అలా మనకి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని డీటెయిల్స్ అక్కడ నుంచే వస్తున్నాయి కదా. సో అక్కడ వచ్చిన డీటెయిల్స్ ఇక్కడ మనం చూపించవచ్చు అనమాట. ఎప్పుడైతే మనకి ఆల్రెడీ స్టేట్ అక్కర్ అయిందో అప్పుడు వస్తుంది మన డీటెయిల్స్. సో చూడండి,
ఎక్స్ డాట్ ఆల్రెడీ స్టేట్ ఆఫ్ చేంజ్ ఫంక్షన్, ఎప్పుడైతే ఆల్రెడీ స్టేట్ చేంజ్ అయిందో అప్పుడు మనకి ఇది ప్రింట్ అవ్వాలి అని. సో ఆ ప్రింట్ అయ్యేటప్పుడు కూడా మనకి 500 వచ్చినా ఏది వచ్చినా మనకి ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ మనం డిస్ప్లే అవ్వకూడదు కదా, అందుకని 204 అంటే ఏంటి మనకి పక్కగా ఓకే అయినప్పుడు. సో ఆ రెండు ఓకే అయినప్పుడు 204 ఈ రెండు కనుక ఉంటే, ఈ రెండు వస్తేనే 500 వచ్చినా, ఇక్కడ 0 వచ్చినా, ఇక్కడ 1 వచ్చినా, ఏది వచ్చినా మనకి రెస్పాన్స్ అనేది ఎగ్జాక్ట్ గా రానట్టు, ఎర్రర్స్ ఉన్నట్టు. అందుకని 200 ఈ 4 ఆ రెండు ఉన్నప్పుడు మనకి రిజల్ట్ వస్తున్నట్టు. సో ఇక్కడ ఏం చేయాలంటే మనకి రిజల్ట్ మనకి ఎందులో ఉంది ఎక్స్ డాట్ స్టేటస్, ఎక్స్ డాట్ స్టేటస్. డాట్ అంటే ఏంటి, టు ప్రెజెంట్ ఆబ్జెక్ట్ రైట్. ఇక్కడ చూడండి మీకు, మీరు కన్సోల్ హెచ్టిపి రిక్వెస్ట్ పెట్టారు కదా, ఒకసారి ఆ రిక్వెస్ట్ చూడండి. ఇక్కడ మీకు చూడండి ఆబ్జెక్ట్ లో వచ్చింది ఓకేనా. రెస్పాన్స్ టెస్ట్ అంటే డాట్ రెస్పాన్స్ డాట్ స్టేటస్. సో ఎక్స్ డాట్ ఎక్స్ పెడితే కదా వచ్చింది, అందుకని ఎక్స్ డాట్ స్టేటస్, ఎక్స్ డాట్ రెడీ స్టేటస్ ఇలా పెట్టుకోవాలి. వన్స్ ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు రెస్పాన్స్ కదా కావాల్సింది, ఇది కదా హెచ్టిపి రెస్పాన్స్ కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక్కసారి మళ్ళీ మీరు ఒక కన్సోల్ రాయండి, రెడిస్టర్ చేంజ్ అయినాక వచ్చిన రిజల్ట్ ని మీరు కన్సోల్ లో పెట్టుకోండి. సో హెచ్టిపి రెస్పాన్స్ ని అంటే ఎక్స్ డాట్ కన్సోల్ డాట్ ఎక్స్ డాట్ రెస్పాన్స్. సో ఆ రెస్పాన్స్ ఒకసారి ఇక్కడ పెట్టుకోండి, మీకు ఆ రెస్పాన్స్ ఒకటే కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు కన్సోల్ లో చూసుకోండి, ఈ పాస్వర్డ్స్ ఎగ్జాక్ట్ గా ఎంటర్ చేయాలి. చూడండి డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అంటే మెయిల్ ఐడి మ్యాచ్ అయినట్టుంది. సో కన్సోల్ నేమ్ వచ్చింది మనకి. ఇది ఆబ్జెక్ట్ కాదు, ఆబ్జెక్ట్ అయితే మనకి కీకి డబుల్ కోట్స్ ఉండవు కదా, ఇది జేసన్ ఫార్మాట్ అనమాట. జేసన్ ఫార్మాట్ అంటే ఇలానే ఉంటది ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఆబ్జెక్ట్ మార్చాలి, సో అందుకని మనం జేసన్ పార్స్ యూస్ చేస్తాం టు కన్వర్ట్ ఆబ్జెక్ట్ ఇంటూ టు కన్వర్ట్ స్ట్రింగిఫై ఇంటూ ఆబ్జెక్ట్ ఓకేనా. సో దానికి జేసన్ పార్స్ యూస్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, జేసన్ రెస్పాన్స్ మనం జేసన్ పార్స్ కన్వర్ట్ చేయాలి. సో అందుకని ఎక్స్ డాట్ రెస్పాన్స్ కదా, ఎక్స్ డాట్ రెస్పాన్స్ జేసన్ పార్స్ ఆఫ్ ఎక్స్ డాట్ రెస్పాన్స్ అంటే అదేంటిది స్ట్రింగ్ టు ఆబ్జెక్ట్ కన్వర్షన్ అనమాట, వచ్చి రిజల్ట్ లో స్టోర్ అవుతుంది. ఒకసారి ఇప్పుడు కన్సోల్ చూడండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ చూడండి ఆబ్జెక్ట్ వచ్చిందా. ఇప్పుడు ఏంటి ఒకసారి మళ్ళీ చూడండి, కరెక్ట్ వస్తేనేమో స్టేటస్ 1 వస్తుంది, రాంగ్ వస్తే స్టేటస్ 0 వస్తుంది ఓకేనా. ఈ స్టేటస్ తో మనకి పని ఏంటి అని పక్కన పెట్టండి. ఫస్ట్ మెసేజ్ మనం చూపించుకోవచ్చు కదా, మెసేజ్ లో కదా మన డేటా ఉంది, రిజల్ట్ డాట్ మెసేజ్ అని మనకు మెసేజ్ డిస్ప్లే అవుతుంది కదా. ఇప్పుడు ఈ మెసేజ్ మనం దీన్ని యూస్ చేసి ప్రింట్ చేయొచ్చు కదా. ఇది ఉందనుకోండి, రిజల్ట్ డాట్ మెసేజ్ మనకు అక్కడ నుంచి వస్తుంది కదా, అంటే ఇక్కడ డైరెక్ట్ గా మనం రిజల్ట్ డాట్ మెసేజ్ మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. సో ఒకసారి చూడండి, ఏం లేదు మనం ఇక్కడ ఇందాక రాసాం కదా సక్సెస్ మెసేజ్. సక్సెస్ మెసేజ్ కోసం ఏం చేస్తాం, ఈ మెసేజ్ లోకి పంపించాలి. మనకి రిజల్ట్ డాట్ మెసేజ్ అంటే ఏంటిది వేరియబుల్, అందుకే డబుల్ కోట్స్ తీసేసాను ఓకేనా. ఒకసారి చూడండి 1 2 3 ఫోన్ నెంబర్ మ్యాచ్ అండ్ ఈమెయిల్ మ్యాచ్ అని అది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని వస్తుంది అంతే. చూడండి యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ఇప్పుడు నేను కొత్త డీటెయిల్స్ ఇచ్చాను అనుకోండి, కొత్త డీటెయిల్స్ ఇచ్చాను, రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ. బట్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ కూడా మనకి ఏమొస్తుంది, గ్రీన్ లో వస్తుంది, రెడ్ లో వస్తుంది. మనకి ఇది సక్సెస్ వస్తే గ్రీన్ లో రావాలి, రిజిస్టర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయితేనేమో రెడ్ లో రావాలి. సో రెడ్ అండ్ గ్రీన్, రెడ్ అండ్ గ్రీన్ ఎలా మాడిఫై చేస్తాం, ఎలా తెలుస్తుంది మనకి అది రెడ్ లో రావాలి ఇది గ్రీన్ లో రావాలి అని. సో బై యూజింగ్ ఇక్కడ అందుకనే స్టేటస్ ఇస్తారనమాట మనకి. సో చూడండి చూడండి ఇక్కడ 1 అయితేనేమో సక్సెస్ అని, 0 అంటేనేమో ఎగ్జిస్ట్ అని. సో మనకి 1 2 బట్టి మనం కలర్ అప్లై చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ఏంటది రిజల్ట్ డాట్ స్టేటస్ కదా, ఆబ్జెక్ట్ కాబట్టి డాట్ తో యాక్సెస్ చేసుకుంటాం. ఇక్కడ రాయండి ఇఫ్ ఎల్స్, ఇక్కడ రిజల్ట్ డాట్ స్టేటస్ ఈక్వల్ టు 1 అయితే ఇలా రెండు రాయండి ఫస్ట్.
రిజల్ట్ డాట్ స్టేటస్ అని. ఇది 1 అయితేనేమో గ్రీన్, 1 కాకపోతేనేమో రెడ్. అంటే 0 అయితే రెడ్, 1 అయితే గ్రీన్. సో యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ఇప్పుడు చూడండి డీటెయిల్స్ అన్నోటేట్ రాసాను, అది కూడా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అంట. రెడ్ గ్రీన్ మారుతుందా, అలాంటి వాటి కోసం మనం యాక్చువల్లీ రాస్తాం అనమాట. ఇప్పుడు అర్థమైందా? దిస్ ఇస్ ద ఫామ్ వాలిడేషన్ అనమాట బై యూజింగ్ రీస్టార్ట్. సో ఇవన్నీ ఇప్పుడు సేమ్ లాగిన్ కి అప్లై చేద్దాము. లాగిన్ మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను, ఓకేనా? చూడండి, మీకు రిజిస్టర్ లో కొంచెం డౌట్ కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నా జస్ట్ గో విత్ ద లాగిన్, మీకు కొంచెం క్లియరిటీ వస్తుంది, ఓకేనా? సో సేమ్ బై యూజింగ్ లాగిన్. సో లాగిన్ క్లిక్ చేయగానే లాగిన్ డాట్ HTML కి వెళ్ళాలి పేజ్ కి. సో ఇప్పుడు లాగిన్ ఉంది కదా, లాగిన్ పేజ్ ని ఫస్ట్ కాల్ పేస్ట్ చేయండి. డిజైన్ కాల్ పేస్ట్ చేయండి. ప్రోడక్ట్ లోకి బయట కదా లాగిన్ డాట్ HTML, ఓకే. ఇప్పుడు పైన మనం ఏదన్నా, ఓకే ఇది ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేయండి, పేజ్ వస్తుంది. వచ్చింది కదా రిజిస్టర్ లాగిన్. ఈమెయిల్ ఒకటి, పాస్వర్డ్ ఒకటి ఎంటర్ చేయాలంట, ఓకేనా? ఈమెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. ఇప్పుడు కామెంట్ లో పెట్టండి, ఇదంతా మనకు వద్దు. ఈమెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు, సక్సెస్ అన్ని డేటా ఉంది. ఇప్పుడు మనకేమవుతుంది, అంతా ఉంటే ఎల్స్కి వెళ్తాం కదా. ఎల్స్కి వెళ్తే ఏం చేయాలి ఇక్కడ మనం? ఇప్పుడు ఎజాక్స్ ని మనం వర్క్ చేయాలన్నమాట. ఎజాక్స్ ఎందుకు యూస్ చేస్తాం? ఐఎమ్ అగైన్ రిపీటింగ్ ద టాపిక్. మీకు రీచ్ లో కన్ఫర్మ్ ఉంటే ఒకసారి లాగిన్ లో చూడండి, ఎందుకంటే ఫీజు కూడా తక్కువ ఉంటాయి కదా. సో రీచ్ మన వాట్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఎజాక్స్ ఎందుకు యూస్ చేస్తాం? వితౌట్ రీలోడింగ్ ద పేజ్ యూ నీడ్ టు అప్డేట్ ద కంటెంట్, దెన్ వి గో ఫర్ ఎజాక్స్. ఓకే, ఎప్పుడు మనకి పేజ్ రీడ్ అవుతుంది? ఎప్పుడైనా మనకు URL హిట్ చేసినప్పుడు మనకి పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. అలాంటి కేసెస్ మనకి పేజ్ అనేది రిఫ్రెష్ అవుతాయి, కంటెంట్ అనేది మనకు కనిపించదు అనమాట, డేటా ఓవర్ రైడ్ అవుతూ ఉంటుంది, డేటా రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎజాక్స్ యూస్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఇలాంటి కేసెస్ ఇప్పుడు ఎజాక్స్ తో నేను వర్క్ చేయాలి. ఫస్ట్ వెన్ వర్కింగ్ విత్ ఎజాక్స్ we need to know some statements about the Ajax. Those are, first we need to create the new XML of request, then we need to send that method URL synchronous user methods. సో ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆఫ్టర్ క్రియేటింగ్ దట్ ఆబ్జెక్ట్ వీ నీడ్ టు సెండ్ దట్ URL, మన పర్టికులర్ పాత్ ఏంటి, మెథడ్ ఏంటి, మనం గెట్టా పోస్ట్ యూస్ చేస్తున్నామా, ఆ లొకేషన్ ఎక్కడ ఉంది, సింక్రోనస్ అని చెప్పేసి మనం ఇదంతా మనం పంపిస్తున్నాం అనమాట. దిస్ ద ఫార్మాట్, దిస్ ద గెట్ అయితే గెట్, URL ఇవ్వాలి, అండ్ దెన్ ఇక్కడ అది యూజ్ చేయాలన్నమాట, ఓకేనా? మన ఫంక్షన్ ఏమి ఇవ్వాలి. సో ఈ ఫంక్షన్ ఎలా తెలుస్తుంది మనకి? ఆల్రెడీ మన దగ్గర ఎక్సెల్ షీట్ ఉంది, అందులో పర్పస్ ఏంటి, వీఆర్ యూజింగ్ ద రిజిస్టర్ అయితే ఏ ఫంక్షన్ ఇది ఇవ్వాలి, అదే లాగిన్ అయితే ఇది లాగిన్ యూజ్ చేయాలి. సో అలా రాసాం అనమాట. ఆఫ్టర్ దట్ వీ టు సెండ్ అయితే ఇస్తాం. ఫర్ ద పోస్ట్ వీ టు సెండ్ ద స్ట్రింగ్ అలాంగ్ విత్ ద సెండ్ ద ఫంక్షన్. ఫర్ ద గెట్ అయితే డైరెక్ట్గా సెండ్ చేయాలి. సో అలా మనం ఇక్కడ ఏం చేసాము, దీస్ ఆర్ ద 3 స్టేట్మెంట్స్ వి డన్. ఇప్పుడు మనం కూడా 3 స్టేట్మెంట్స్ ఇక్కడ మనం రిపీట్ చేస్తాం, ఓకేనా? వేర్ HTTP సమ్ అదర్ వేరియబుల్ న్యూ XML. సో బెటర్ టు కాల్ పేస్ట్ దీస్ ఆల్ ద సింటాక్సెస్, ఓకే? ఎక్కడన్నా మళ్ళీ మిస్టేక్ అవుతుంది, ఒక ప్రాబ్లం స్పెల్లింగ్ మిస్టేక్ మనకి ఎర్రర్ వస్తుంది కదా. XML రిక్వెస్ట్, ఆఫ్టర్ దట్ HTTP. ఇప్పుడు మనకి ఏం చేయాలి, URL రాయాలిగా, http.open ఫస్ట్ ఇక్కడ మనం మెథడ్ పోస్ట్, ఇక్కడ URL. మన URL ఏంటి, ఫస్ట్ కామన్ గా ఉన్న URL తీసుకోండి. ఇది కదా URL. తర్వాత ఫంక్షన్ నేమ్, ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ ఏదో ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, http.send. సెండ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇది ఇస్ పోస్ట్ పెట్టారు కదా, అంటే మనం డేటాను పంపించాలి కదా. ఆ డేటా అంటే మనం డేటాను క్రియేట్ చేసుకోవాలి కదా. వేర్ డేటా ఈక్వల్ టు న్యూ ఫామ్
డేటా క్రియేట్ చేసి డేటా డాట్ అపెండ్ ఆఫ్, సో ఇలా డేటా డాట్ అపెండ్. ఇక్కడేమో కీ ఉండాలి, ఇక్కడేమో HTML కీ ఉండాలి. ఇక్కడ మనకి కీస్ ఉంటాయి చూడండి. వీళ్ళు ఏమంటున్నారు, మనకి మెయిల్ ఒకటి పాస్వర్డ్ ఒకటి చాలు అంటున్నారు. మనం కూడా లాగిన్ అయ్యేటప్పుడు ఎవరైనా యూజర్ నేమ్ పాస్వర్డ్, ఐదర్ ఫోన్ నెంబర్ అయితే ఫోన్ నెంబర్, పాస్వర్డ్ అయితే పాస్వర్డ్, ఏదో ఒకటి. సో ఇలా 2 పంపించాలి. ఇక్కడే ఉన్నాయి కదా మెయిల్ ఐడి పాస్వర్డ్, ఇక్కడే కదా ఉన్నాయి కదా మన దగ్గర ఆ వేరియబుల్స్, ఇక్కడ మనం పంపించాలన్నమాట. సో ఈమెయిల్ పాస్వర్డ్ ఎంటర్ అయినాయి. సో ఇప్పుడు ఇంతవరకు ఓకే, డేటా సెండ్ అవుతుంది. వన్స్ డేటా సెండ్ అయితే మనకి డేటా రిసీవ్ అవుతుంది కదా, రెస్పాన్స్ బ్యాక్ వస్తుంది కదా. ఇప్పుడు ఆ రెస్పాన్స్ చెక్ చేసుకోవాలి కదా, వీ నీడ్ టు చెక్ ద రెస్పాన్స్ ఆల్సో. సో http.status 200 అయితే మనకి రెస్పాన్స్ వస్తున్నట్టు, StudySearch 4 అని మనకి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు రెస్పాన్స్ కనుక వస్తే మనం ఇప్పుడు స్టేటస్ తో కంపేర్ చేసుకోవాలి కదా. ముందు రిజల్ట్ ని మనం, సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ లాగిన్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఏపీతో వర్క్ చేస్తున్నాం కదా, ఏదైతే డీటెయిల్స్ మనం రిజిస్టర్ అయ్యామో అదే డీటెయిల్స్ ఇక్కడ మనం లాగిన్ అవ్వడానికి ట్రై చేద్దాం, దాంతోనే వర్క్ అవ్వాలి మనకి. సో ఫస్ట్ మనం ఒక ఫేక్ డీటెయిల్స్ రిజిస్టర్ అవుదాం, ఒక ఫేక్ డీటెయిల్స్ మనకు తెలిసిన రిజిస్టర్ డీటెయిల్స్. సో మన గుర్తున్న డీటెయిల్స్ మనం రిజిస్టర్ అవుదాం. పుష్ప, లత, ఇక్కడేమో పుష్ప 123 నాది, ఇది ఫోన్ నెంబర్, పాస్వర్డ్ 1234 రిజిస్టర్. సో రిజిస్టర్ అయింది. లాగిన్కి వెళ్ళి ఈమెయిల్ ఐడి ఆ పాస్వర్డ్తో ఇవ్వాలి. సో లాగిన్ అవ్వండి, కన్సోల్కి వెళ్ళండి ఒకసారి. ఎర్రర్, రిజల్ట్ ఈస్ నాట్ డిఫైన్డ్ అంట. ఇక్కడ మనం JSON కన్వర్ట్ చేయలేదు కదా, మనం ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, http.response మనం కన్వర్ట్ చేయాలి కదా. సో రిజల్ట్ HTTP రెస్పాన్స్ ని కన్వర్ట్ చేయాలి కదా. సో కన్వర్ట్ చేసాం ఇలా. ఇప్పుడు రిజల్ట్ చూద్దాం. ఇప్పుడు పాస్వర్డ్ 1234 X is not defined అంట. సో మన HTTP అనేది ఇక్కడ X పెట్టాం. ఇది ఏ జరిగినా మనం మళ్ళీ రీఫ్రెష్ చేయాలి జావాస్క్రిప్ట్ లో, ఓకేనా. చూడండి ఇక్కడ లాగిన్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్ రీడైరెక్ట్ టు డాష్ బోర్డ్. లాగిన్ అవుతుంది, రీడైరెక్ట్ అవుతుంది డాష్ బోర్డ్, మెసేజ్ అనమాట. ఇప్పుడు ఆ మెసేజ్ మనం ఇక్కడ చూపించాలి. లాగిన్ లో మనకి ఎర్రర్స్ ఎలా వస్తాయి అంటే నాట్, ఇక్కడ చూడండి ఇన్వాలిడ్ డీటెయిల్స్ అలా వస్తాయి కదా, ఇలా చూడండి. ఇప్పుడు ఇన్వాలిడ్ డీటెయిల్స్ వస్తాయి, ఇన్వాలిడ్ యూజర్ నేమ్, ఇక్కడ కూడా స్టేటస్ 1 or 0 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం సేమ్ థింగ్, స్టేటస్ ఈక్వల్ టు 1 అయితేనే మెసేజ్ డిస్ప్లే అవ్వాలి, స్టేటస్ 0 అయితే మెసేజ్ డిస్ప్లే అవ్వకూడదు. సో ఇప్పుడు స్టేటస్ అనేది 1 అయితే మనకి ఏంటో MSC లోకి రిజల్ట్ డాట్ మెసేజ్ వెళ్తుంది, అదర్వైజ్ గ్రీన్ వస్తుంది, అదర్వైజ్ మనకి రిజల్ట్ డాట్ మెసేజ్ లో ఏమొస్తే అది వెళ్తుంది. మెసేజెస్ మాత్రం డిఫరెంట్ గా వస్తాయి అంతే. ఇప్పుడు చూడండి, ఓకేనా. ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ ఇలా వస్తుంది అనమాట. దీస్ ఆర్ ద డీటెయిల్స్, ఓకేనా. ఇదన్నమాట మనకి లాగిన్ అండ్ రిజిస్టర్ యూజింగ్ APS అండ్ AJAX. So in next video and again I will discuss the post method along with the get method. Post method అంటే మనం ఇప్పుడు చేసిన పోస్ట్ మెథడ్ కదా, ఒకసారి మళ్ళీ పోస్ట్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ దెన్ we also go with the get method also.
మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇది చూసి నా వీడియోకి వస్తే ఇంకా కొంచెం క్లియర్గా ఉంటుంది మీకు. ఓకేనా?